అందరూ కూడా ఈరోజు పూర్తిగా మనతో మనం అంకిత భావం అయిపోయి ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని, ఆ పార్వతీ పరమేశ్వరుల ఒక అనుగ్రహాన్ని, ఎందుకంటే ఆది యోగి పార్వతీ పరమేశ్వరులు ఈ సృష్టికి ఆది యోగి. అంటే మేమంటామంటే ఈ సృష్టికి మూలం ఎవరంటే ఆది దంపతులు అంటారు. అవునండి, ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. అలాంటి ఆదియోగి సన్నిధిలో ఈరోజు ఆ శివుడు ఒక అనుగ్రహం, ఆ అమ్మవారు ఒక అనుగ్రహం పూర్తిగా మనం పొంది ఇక్కడి నుంచి ఆ తత్వాన్ని తెలుసుకుని మాకు టైం ఎంత ఇస్తారో తెలియదు, మరి 4 ఆ టైంలో సాగినంత బట్టి స్వామివారి సన్నిధిలో చేరుకుని అప్పుడు మనం వెళ్ళాలి. ఓకేనండి, మరొకసారి దగ్గరగా తప్పకూడదు. ఎందుకంటే అమ్మలు తప్పలు కొట్టుకున్నారంటే అనుకోవచ్చు. దీంట్లో ఎంతో పరాకాష్ట ఉంది తెలియకుండానే. ఎప్పుడైతే తప్పట్లు కొడతామో మొట్టమొదటి ఆరోగ్యానికి మొట్టమొదటి సూత్రం ఏది అంటే తప్పట్లు. తప్పట్లు కొడితే బాడీ అంతా ఎక్సర్సైజ్ అయిపోతుంది అన్నమాట. పొద్దున్నే అయితే నమ్మకలేదు, 4-5 కిలోమీటర్లు నమ్మకలేదు, కూర్చుని ఒక 5 నిమిషాలు తప్పట్లు కొట్టండి, మొత్తం బాడీ అంతా ఎక్సర్సైజ్. అంటే ఎంతో యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. అదే కాకుండా ఒక మహాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మన మొక్కమైన చూస్తారు, లేదా మన శరీరం చూస్తారు. అంటే మన జీవితం ఎలా ఉంటుంది, మన అభివృద్ధిని చూసి చక్కగా చెప్పగలరు మన స్థితి, మన ఒక జీవన విధానం. అలాగే మన మొక్కం చూసి కూడా చెప్పగలరు. ఎందుకని అంటే అది మన భావం అంతా కలిసి అరిచేతిలో ఉంటుంది. తెలుసా అండి? తెలుసుకున్నారా? మన భావం, మన జీవితం, ఈ రోజు మన జీవితం ఎలా ఉన్నామంటే మనంతా కూడా, మన చరిత్ర అంతా కూడా మన అరిచేతిలో ఉంటుంది. మన సంపద అంతా కూడా ఎక్కడ ఉందండి? మన అరిచేతిలో ఉంటుంది. వీళ్ళు 2 చేతులతో సంపాదిస్తున్నారు అన్నట్టు. అంటే ఈ భూమి మీద సంపన్నులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ సంపద అంతా ఎక్కడి నుంచి ఉంటుందండి? అరిచేతులతో. అలాగనే సంపదుతుంది. అందుకనే అరిచేతులు వస్తే మన జాతకం అంతా తెలిసిపోతుంది. అలాంటి అరిచేతుల్లో మరి అరిచేతుల్లో నాడీ మండలం ఎక్కడ ఉందంటే మొత్తం మన బాడీలో ఉన్న నాడీ మండలం అంతా కూడా ఎక్కడ కనెక్ట్ అయి ఉందంటే ఈ మెదడుకి ఇదంతా సంబంధించిందంతా మొత్తం టోటల్ నాడీ మండలం అంతా మన అరిచేతుల్లో ఉందన్నమాట. అరిచేతుల్లో నుంచి మనకు అద్భుతంగా అది ఒక యాక్టివేషన్, అంటే ఒక అద్భుతంగా తయారవుతుంది. ఎందుకని అంటే నాడీ మండలం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది అన్నమాట తప్పకూడదండి. అలాగే శ్వాసను గమనిస్తూ కూడా ఏమవుతుంది అంటే, శ్వాసను ఎప్పుడైతే గమనిస్తున్నాం అనుకోండి, ఎవరికైనా అనీజీగా ఉంది, కొంచెం అసలుగా ఉంది అనుకుంటే ఏమి చేయగలుగుతుంది, గబగబా మనం ఒక టాబ్లెట్ వేసుకోవడం కాదు, కాసేపు ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తే మీకు వెంటనే ఒక తలవాద వచ్చింది అనుకోండి. సపోజ్ అంతా కూడా ఇది కూడా నా అనుకోవాలండి. ఒక తలవాద వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తుంది తలవాద చెప్పండి అమ్మా, ఎవరైనా సరే చెప్పండి. ఒంటిలో కొంత ఆలోచన ఉంటుంది, కొంత ఒంటిలో సరిపడినంత వాటర్ లేకపోయినా తలవాద ఊరికే రాలేదు. తలవాద ఎందుకు వస్తుందంటే మనకి బాడీకి సరిపడినంత ఆక్సిజన్ లోపం కొంచెం అయితే వాటర్ లోపం కొంచెం ఉంటుంది. ప్రతిదానికి కూడా 64 అనీజీగా అంటే బాడీ మొత్తం అనీజీగా ఏదైతే 64 రోగాలకి ఏది బాగా పనిచేస్తుంది అంటే వాటర్ బాగా పనిచేస్తుంది. తర్వాత రెండోది ఆక్సిజన్ బాగా పనిచేస్తుంది. ఈ 2 ఉన్నట్టు వాళ్ళకి అనారోగ్యం ఎప్పుడు కూడా దరిదాపులకు రాదండి. ఈ 2 సాధనలో ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఎక్కడ ఎవరికైనా సరే కొంచెం అనీజీగా ఉంది, కొంచెం తలవాద వస్తుంది, లేదా అరివాళ్ళ కోసం ఇంకోటి అనుకుంటాం. ఆ సంథింగ్ మీరు ఏం చేయగలుగుతుంది, కొంచెం వాటర్ తాగండి, ఒక 1/2 లీటర్ వాటర్ తాగి కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయిపోండి. టాబ్లెట్ వేసుకుంటే ఎంత టైం పడుతుంది? మనకి ఏదైనా తలవాద వస్తుంది అనుకోండి, తలనొప్పి వచ్చింది, ఎడకి వచ్చింది, ఇప్పుడే ఎంత టైం పడుతుంది? టాబ్లెట్ వేసుకుంటే కనీసం ఒక 20 మినిట్స్, పావు గంట పడుతుంది కదా. మీకు అంతకన్నా 10 minutes లో మీకు ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగి మీరు రిలాక్స్ అయిపోయి మీరు అలాగే శ్వాసను గమనించండి. ఒక పావు గంటలో తలబాధ తగ్గకపోతే మీరు ధ్యానం చేయట్లేదు. ఛాలెంజ్ మీరు ఎవరైనా సరే, అంటే అంత రిజల్ట్ ఉందండి. అంటే ప్రతిదీ కూడా మన భాగం, మన శరీరమే పంచిపోతారు, మమేకమై ఉన్న శరీరం. దీనికి అన్ని సమంగా ఉండాలన్నమాట. ఒక పక్క చెప్తుంది నువ్వు వాడుతావు, ఏదో పనిలో పడిపోతారు, లేడీస్ బాగా ఏదో పనిలో పడిపోయి అట్లా పట్టించుకోవాలి, శరీరాన్ని పట్టించుకోవాలి. పనిగా
పనిలో పడిపోయేటప్పుడు మనం ఆ బాడీ మనకి సక్రమంగా సహకరించాలి కదా. మీరు ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఇంట్లో కూడా ఆరోగ్యంగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. అందుకే మీరు ఫస్ట్ పెట్టవలసింది ఏంటంటే మనం ధ్యానం ఎంతైతే ముఖ్యమో మన శరీరం మన ఆరోగ్యం కూడా అంత ముఖ్యంగా మనం కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా అది కాపాడుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు చేస్తే సరిపోతుంది. గోడలు వేసుకోవడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, ఖాళీ అయినప్పుడల్లా, ఖాళీ కుదిరినప్పుడల్లా ఏదో పిచ్చి పిచ్చిగా కౌరులు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మనతో ఎవరైనా కొంచెం కాలయాపనకి కాలక్షేపానికి వస్తారు కదా. మన సంఘంలో ఉన్నాం, మన పక్కన వస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళతో మనం కలిసిపోవడం కాదు, మనతో పాటు మనం నేర్చుకున్న విద్యని వాళ్ళకి అందించి మనకి ఏమవుతారంటే వాళ్ళు మన మిత్రులు అవుతారు. మనకు వచ్చే తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు పిచ్చి పిచ్చి మాట మానేసి మన దగ్గరికి వచ్చి అమ్మో ఆవిడ దగ్గరికి వెళ్తే మంచి విషయాలు చెప్తారు.